నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? యూ హ్యావ్ ఓన్లీ టూ ఆప్షన్స్. వన్ ఈజ్ హెవెన్ అండ్ హెల్. యూ వాంట్ టు గో హెవెన్, దెన్ యూ హ్యావ్ టు రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్. బట్ యు ఆర్ విల్లింగ్ టు గో హెల్, యూ క్యాన్ live in earth as you like. This is what saying that Bible. మీరు గనక పరలోక రాజ్యానికి రావాలంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము పొంది మీరు ఆయన చెంతకు వస్తే నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదు మేము నరకానికే వెళ్తామంటే సిద్ధంగా వెళ్ళిపోవచ్చు. అసలు నిరాకారంగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏముంటాయంటే పండ్లు కొరగొట్టయు, ఏడుపు, పురుగులు పాకటం, శరీరం కాలిపోతుంటే శరీరాన్ని మనం అతుక్కోవాలి. మళ్ళీ మనకి గ్లూలు తెచ్చుకుని అతుక్కున్నట్టు అతుక్కోవాలి, మనం తీర్చుకోవాలి. మనం అలా ఉండేది దాని నరకం. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. ఆర్ విల్లింగ్ టు గో హెవెన్ ఆర్ హెల్? పరలోక రాజ్యానికా, నరకానికా? ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు దేవుణ్ణి ఫేస్ చేస్తారు. ఆ రోజు అడుగుతాడు, రక్షణ పొందావా, బాప్తిసం పొందావా అంటాడు. లేదన్నావు అనుకో, ఈడ్చుకొని పోయి నరకంలో పడేస్తారు. లేదు, జీవగ్రంథంలో నీ పేరుందా, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. దట్స్ వాట్ గాడ్ సేయింగ్ టు యూ. రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ గెట్ బాప్టైజ్డ్. దర్ ఇస్ నో టైం. సమయం లేదు సహోదరులరా, సమయం లేదు. ముందుగా గ్రహించుకొని, ఎవరైతే గ్రహించగలవాడో వాడు మాత్రం రక్షించబడను. ఎవరైతే అవివేకి ఉన్నాడో ఉపదేశం త్రోసేవాడు. అటువల్ల మీరు ఉండకుండా దేవుని ఉపదేశాన్ని గ్రహించి మీరు నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటించటందు మీ విశ్వాసమును బలపరుచుకుంటూ ఉండండి. జీసస్ కమింగ్ సూన్. సిద్ధంగా ఉండండి.